ఈరోజు మన అంశము మరి మెల్కీసెదెకు ఎవరు అనే దానికన్నా అనేక మార్లు విని ఉంటాం. కానీ మరొకసారి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరొకసారి మనం ధ్యానిద్దాం. మరి ఇంకో నూతనమైన సంవత్సరంలో మనము ఏ తీర్మానము మనం తీసుకున్నామో ప్రత్యేకంగా ఒక ఇద్దరిని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. వాళ్ళు ఎవరంటే రైట్ బ్రదర్స్. వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళు విమానాన్ని కనిపెట్టారు. వాళ్ళు కనిపెట్టిన దానిని బట్టి ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ వారిని సత్కరించాలని ఆశ కలిగి, అయ్యా మీరు విమానాన్ని కనిపెట్టారు, ఎంతో గొప్ప కార్యం అది, దేశానికి ఎంతో ఉపయోగకరం కాబట్టి మిమ్మల్ని మేము సత్కరించాలని మేము ఆశపడుతున్నాం కాబట్టి వచ్చే ఆదివారంన మీకు సత్కారం ఉంటుందని వారికి ఆహ్వానించారంట ప్రియులారా. కాకపోతే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా తండ్రి దైవ సేవకుడు, మేము ఆదివారం రోజున దేవుని పరిశుద్ధ దినం పునరుద్ధాన దినమున ఎలాంటి కార్యక్రమాలు మేము చేయము, అది ఎలాంటి సత్కారం అయినప్పటికీ మేము ఆ యొక్క సత్కారానికి రాము అని చెప్పారంట. వాళ్ళు అన్నారంట, ఎవరో కాదు మిమ్మల్ని ఇన్వైట్ చేసి మిమ్మల్ని సత్కరించేదంటే అమెరికా ప్రెసిడెంట్. అయితే వాళ్ళు ఒకటే మాట చెప్పారంట, మీకు అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటికీ మా పరలోక తండ్రి ప్రెసిడెంట్ మాత్రము మాకు పోవడానికి మేము రాము, మేము దేవునికి లోబడినటువంటి వారము, మీరు వేరే రోజు ఏ రోజన్నా పెట్టుకోండి, కానీ ఆదివారం రోజున మాత్రము ఎలాంటిది కూడా మేము చేయమని వాళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధించినట్టుగా మనం చూసినప్పుడు. కాబట్టి మనము ఏ విధంగా ఈ నూతన సంవత్సరం ఎలాంటి తీర్మానం మనం తీసుకున్నాం, ఎందుకు మనము ఆదివారం మర్చిపోయే వారికి ఉంటాం? అనేక మార్లు చిన్న చిన్న పనులు ఉంటేనే మనము దేవుని సన్నిధికి రాలేనటువంటి వారిగా ఉంటాం. ఒక అవకాశం ఏంటంటే చుట్టాలు వచ్చారనో నానా విధాలమైన కారణాలు చెప్తాం, కానీ వాళ్ళకంత గొప్ప ప్రెసిడెంట్ పిలిచినప్పటికీ వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము దేవుని సన్నిధికి మానము అన్న విధంగా ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే 2020 సంవత్సరంలో మేము అలాంటి తీర్మానం పరిశుద్ధ దినాన్ని మానకుండా దేవుని సన్నిధికి రావాలని అలాంటి తీర్మానం తీసుకుంటే ఎంతో మంచిది ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము ధ్యానాంశమైనటువంటి ధ్యానాంశంలోనికి వెళ్దాం. కీర్తనలు 110వ సంకీర్తన 4వ చరణం కనుక చదివితే అక్కడ ఇచ్చినటువంటి మాటను బట్టి, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని. చాలు. ఇక్కడ మన అంశం ఏంటంటే మెల్కీసెదెకు ఎవరు, నంబర్ 1. ఆయన ఎవరు అంటే అనేకమైనటువంటి క్రైస్తవులలో అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఎవరు అంటే ఆ యొక్క ప్రాంతంలో షాలేం అనే ప్రాంతానికి ఆయన ఒక రాజుగా ఉన్నాడని ఒక అభిప్రాయం. ఇంకా కొందరు అభిప్రాయం ఏంటంటే ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తే అని ఇంకొక అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మనకు వాక్య ఆధారం ఉండాలి. ఎవరు అనేది మనకు వాక్య ఆధారం ఉంటేనే మనం దాన్ని ఇది రైటా రాంగ్ అనేది మనం నిర్ణయం చేసుకోగలుగుతాం. కాబట్టి వాక్యం నుంచి ఆ యొక్క మెల్కీసెదెకు కలిగినటువంటి లక్షణాలు ఎవరు కలిగి దానికి కొన్ని లక్షణాలు చెప్పాడు అక్కడ. మెల్కీసెదెకు కలిగినటువంటి లక్షణాలు అవి ఎవరికి వర్తిస్తాయో వాళ్ళని బట్టి మనం ఎవరు అనేది ఆయన లోకానుసారమైన మనిషి కుమారుడు అనే విషయాన్ని లేఖనం ద్వారానే మెల్కీసెదెకు గురించి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే మొట్టమొదటగా ఆదికాండము 14వ అధ్యాయంలో ఈయన గురించి మనం చదవబడిన లేఖనంలో మనం చూసినట్లయితే మొట్టమొదటగా ఆయన గురించి ప్రస్తావించడం, మెల్కీసెదెకు గురించి మొట్టమొదటిగా ప్రస్తావించింది ఎక్కడంటే ఆదికాండము 14వ అధ్యాయం. రెండవదిగా ఇంకా ఎక్కడుంది మెల్కీసెదెకు గురించి అని ఆలోచించినప్పుడు మనం చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగం చదివినటువంటి 110వ సంకీర్తనలో 4వ చరణంలో దాదాపుగా ఆ యొక్క ఆది కాండం నుంచి యొక్క కీర్తనల వరకు కూడా
మరి ఆయన పేరు ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అదేవిధంగా మరి ఇక్కడనే ఈ యొక్క కీర్తనల తర్వాత మరి పాత నిబంధనలలో ఎక్కడ కూడా మెల్కిసెదెక్ అనే పేరు లేదు. కానీ మరి నూతన నిబంధనలో మరి అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి 4, 5, 6 అధ్యాయాలలో ఆయన గురించి ఎవరు మెల్కిసెదెక్ అనే విషయాలు అనేకమైన విషయాలు మనం చెప్పడం చూస్తాం పిల్లలు. కాబట్టి మరి ఈ మెల్కిసెదెక్ అంటే దీనికి కలిగినటువంటి అర్థం ఏంటి? మెల్కిసెదెక్ అంటే ఒక 2 పదాలు ఇమిడి ఉన్నటువంటి పదాలు. కాబట్టి మరి మెలేక్ అంటే రాజు, మెలేక్ దాన్ని మనం విడగొట్టి కనుక చూస్తే మరి మెలేక్ అంటే రాజు, అదేవిధంగా మరి సెదెక్ అంటే నీతి. అంటే ఈయన ఎవరంటే నీతికి రాజు అయినటువంటి వాడు మెల్కిసెదెక్. మరి అదేవిధంగా మరి 14వ అధ్యాయంలో మనం చూసిన ఆదికాండం 14వ అధ్యాయంలో చూసినట్లయితే మరి అక్కడ చెప్పినటువంటిది మరి సందర్భంలో ఏ సందర్భంలో ఆయన వచ్చాడంటే అబ్రాహాము తన లోతు మరి ఆ యొక్క పట్టణాన్ని, సొదొమ పట్టణాన్ని మరి ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు వచ్చి జయించి మరి వీళ్ళందరినీ వాళ్ళ భార్యను వాళ్ళు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఎప్పుడైతే వారిలోంచి ఒకటి తప్పించుకొని వచ్చాడో మరి ఆ తప్పించుకొని వచ్చినటువంటి వ్యక్తి మరి ఎప్పుడైతే అబ్రాహాముకు చెప్పాడో మరి అబ్రాహాము చేసినటువంటి కార్యం ఏంటంటే మరి అబ్రాహాము పోయి వారిని అందరినీ జయించి మరి తిరిగి వస్తున్నప్పుడు మరి ఎవరైతే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని మరి ఆయన తిరిగి వస్తున్నప్పుడు మరి కలిసినటువంటి సందర్భమే మొట్టమొదటగా మరి మెల్కిసెదెకు ఎక్కడంటే అబ్రాహాముతో 14వ అధ్యాయంలో ఆయన జయించి వచ్చినప్పుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సొదొమ గొమొర ఎప్పుడైతే ఆ 3 దూతలు వచ్చి మరి అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆ తర్వాత లోతును మరి ఆ యొక్క పట్టణాన్ని మేము అగ్ని గంధకముల చేత కాల్చబడతామన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మోషే ఎంతగానో ప్రార్థించాడు. ప్రభా ఎంతమంది ఉంటే తెగించి మాట్లాడాడు, ఎంతమంది ఉంటే నువ్వు వీళ్ళను రక్షిస్తావు అని చెప్పి చాలా మార్లు తెగించి నేను మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడుతున్నా అని చెప్పి దేవునితో మాట్లాడేట్టుగా చూస్తాం. మరి ఆ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటంటే మరి వాళ్ళు వెళ్ళారు, అది వ్యభిచారంతో కూడినటువంటి ప్రాంతము. మరి అది అక్కడ ఉన్నటువంటిది వాళ్ళు చేసిన కార్యం ఏంటంటే ఎప్పుడైతే ఆ దేవదూతలు వెళ్ళి అక్కడ చేసినటువంటి కార్యం జరిగించిన తర్వాత ఎప్పుడైతే ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మరి యొక్క లోతు మరి అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి ఆయన దేవుడు ఏం చెప్తాడంటే మీరు ఎక్కడ కూడా ఉండదు ఆ కొండపైకి వెళ్ళి మీరు ఉండండి అని చెప్పాడు. కానీ అంటే ఈరోజు జరిగిన సందర్భం ఏంటంటే మరి ఏ విధంగా ఒక వ్యక్తి తప్పించుకొని మరి తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి విజయాన్ని మరి అబ్రాహాము చేశాడో మరి ఆ రోజు కూడా మరి లోతు భార్య తన కుమార్తెను తీసుకొని పరిగెత్తుతున్నప్పుడు మరి తన భార్య మరి ఎప్పుడైతే వెనుకకు చూసి మళ్ళీందో మరి ఏమై తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభంగా అయిపోయింది. మరి వీళ్ళు పరిగెత్తుకొని పోతున్నప్పుడు మరి వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయింది, ఎవరు కూడా లేరు అనుకొని మరి తన అన్నైనటువంటి అబ్రాహామును కనుక ఆ రోజు గుర్తు చేసుకొని ఉంటే మరి అమోనీయులు, మోయాబీలు మరి వాళ్ళు ఈ లోకానికి వచ్చేవారే కాదు ప్రియులారా. కాబట్టి మరి మనం కూడా ఏమైనా వీళ్ళేదో గొడవపడిపోయినట్లు కాదు, వాళ్ళ సమాధానంగానే విడిపోయినట్టుగా మనం చూస్తాం. మరి వీళ్ళ గొడవ ఏం రాలేదు, వాళ్ళ పశువుల కాపరి వీళ్ళ పశువుల కాపరి గొడవ వచ్చింది. కాబట్టి దానిని బట్టి సమాధానంగా అబ్రాహాము చెప్పాడు, నీవు ఎక్కడైతే నువ్వు వెళ్ళు, నీవు విడిచిపెట్టిన దానిని నేను తీసుకుంటానని మరి అబ్రాహాము చెప్పడం చూసారు పిల్లారా. కాబట్టి ఈరోజు మరి ఆయన తిరిగి వచ్చి చెప్పినందుకు మరి అబ్రాహాము పోయి మరి అబ్రాహాము దగ్గర 318 మంది యోధులు ఉన్నారు. మరి అబ్రాహాముకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు అయ్యా నువ్వు దేవుని కొరకై ఈ పిల్లలను పెంచని మరి అబ్రాహాముకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. మరి అబ్రాహాము పిల్లలు లేనప్పటికీ ఆయన దగ్గర 318 మంది అంటే తమ తల్లిదండ్రులు మరి ఆయనకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. వారిని తీసుకొని పోయి ఎప్పుడైతే వాళ్ళని జయించాడో మరి జయించి వచ్చినప్పుడే మరి మెల్కిసెదెకు మరి 17వ వచనం మనం చదివినట్లయితే అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు
రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెలికిసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడు. చాలా మరి ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గ్రహించినట్లయితే మరి ఎప్పుడైతే జయించి వస్తున్నప్పుడు మరి ఈ మెల్కీసెదెకు మరి ఆయనకు కలిసి మరి ఆయనకు ద్రాక్ష రసము రొట్టె మరి ద్రాక్ష రసము మరి ఇది మొట్టమొదటిగా మరి మనము దీన్ని బట్టి మనము ఎవరు రొట్టె ద్రాక్ష రసము మరి యేసు ప్రభు తన శిష్యులకు మేడగది మరి వాళ్ళకు మేడగది అందు మనం పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే దీన్ని కనుక మనం ఆధారం చేసుకున్న ఈయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అనుకోవచ్చు. ఎవరు ఇస్తారంటే మరి బల్లలు ఎవరు ఇస్తారంటే సేవకులు ఇస్తారు. కాబట్టి ఈయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనడానికి కూడా మనకు ఆయన ఇచ్చినటువంటి దానిని బట్టి మరి ఇది ఎవరు చేశారంటే యేసు ప్రభు తన శిష్యులకు మరి తనను తాను మరి ప్రత్యేకపరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ బల్ల ఆరాధన మరి మొట్టమొదట ప్రభు చేసినట్టుగా మరి దీన్ని కనుక మనం ఆధారం చేసుకుంటే ఈయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనుకోవడానికి ఒక ఆధారం ఉంది ప్రియులారా. మరి అదేవిధంగా ద్రాక్షరసమే కాకుండా ఆయనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వదించాడంట. మరొకరిని ఆశీర్వదించాలంటే మరి అప్పటి రోజుల్లో చూసుకున్నట్టే అబ్రాహాము కంటే గొప్పవారు ఎవరు లేరు. అబ్రాహామే మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము. మరి ఆయనను ఆశీర్వదించాలంటే ఎవరు ఆశీర్వదించాలి? మరి చిన్నవారిని మరి పెద్దవారు ఆశీర్వదిస్తారు, కానీ మరి చిన్నవారు పెద్దవారిని ఆశీర్వదించారు. మరి ఈయన అబ్రాహాము కంటే గొప్పవాడైతేనే కానీ ఆయనను ఆశీర్వదించలేడు ప్రియులారా. కాబట్టి దీన్ని కూడా మనం ఒకవేళ బేస్ కనుక చేసుకుంటే మరి ఆస్వాదించాలంటే ఆయనకన్నా ముందున్నటువంటి తరంలో కానీ మరి ఆయనకన్నా ఉన్నటువంటి ఆయననే గొప్పవాడు. మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహామును మరి వాగ్దానము పుత్రుడైనటువంటి నిబంధన పొందుకున్నటువంటి అబ్రాహామునే మరి ఈయన మెల్కీసెదెకు ఆశీర్వదించిందంటే ఈయన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అని మనము దీన్ని ఆధారం చేసుకోవచ్చు. అంటే ఆయనకున్నటువంటి గుణగణాలలో కనుక మనం చూస్తే మరి ఆ విధంగా అదే కాకుండా మరి ఈయన ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. మరి యాజకుని పని ఏంటంటే మరి ప్రజలకును మరి ప్రజలు చెప్పినటువంటి ఇది సమస్యలు తీసుకుపోయి ఆయన మధ్యవర్తి ఉండి దేవునికి చేరవేసేవాడు, దేవునికి చెప్పేవాడు. మరి దేవుని దగ్గర సమాచారం తీసుకుని వచ్చి మరి తిరిగి ప్రజలకు చేసేవాడు ప్రియుల. అలాంటి యాజకుడు అయినట్టు సర్వోన్నతుని దేవునికే మరి దేవునికి ఒక యాజకుడు అయినట్టుగా మనం చూస్తాం. మరి ఈయనను మరి నువ్వు దేని వలన ఇది పొందుకున్నావంటే మరి మనము 20వ వచనం చూస్తే నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. మరి ఎవరు ఈ జయాన్ని ఎవరిచ్చారు? మరి రాజు కానప్పటికీ మరి ఈయన ఏది లేనప్పటికీ మరి జయం ఎవరంటే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా సర్వోన్నతుడైన దేవుడు నీకు తోడుకున్నాడు. కాబట్టి నీవు యొక్క విజయాన్ని నువ్వు పొందుకున్నావని చూస్తాం పిల్లారా. మరి దీనికి రిలేటెడ్గా కనుక మనం ఆలోచిస్తే మరి నిర్గమ కాండంలో చూసినట్లయితే మరి అక్కడ కూడా మరి అమలీకులతో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు మరి మోషే ఇక్కడ కొండపైన మోషే ఉంటాడు. మరి కొండపైన ఎప్పుడైతే తన చేతులు పైకెత్తినప్పుడు మరి అమాలేకీలతో కూడా మరి విజయాన్ని చూస్తున్నాడు మరి యెహోషువ. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది విజయము నేనే నా దేవుడు ఇచ్చినప్పటికీ మరి మోస చేస్తున్నటువంటి కాదు, కానీ ఆయన చేతులు ఎట్టడం అంటే దేవునికి ప్రార్థించడమే. మరి ప్రార్థన వలన మరి అమాలేకీయులు ఎప్పుడైతే తన చేతులు కిందికి వచ్చినప్పుడు మరి ఏమైపోతుందంటే మరి ఆ యెహోషువ ఓడిపోయినట్టుగా మనం చూస్తున్న పిల్లరా. కాబట్టి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మరి ఇక్కడ కూడా మరి ఈయన ఎంతో భక్తిపరుడు, విశ్వాసులకు తండ్రి అయిన దేవుడు. మరి ఈయన చేసినట్టు గొప్ప కార్యాన్ని చూసి మరి ఆ యొక్క మెల్కీసెదెకు మరి ఈయన యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి అదేవిధంగా మరి ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే మరి కీర్తనల గ్రంథం మరి 70 ఇది ఒక ప్రాంతము. మరి షాలేం అనేది ఒక ప్రాంతం అనుకుంటే మరి ఆ ప్రాంతానికి రాజుకున్నటువంటి మెల్కీసెదెకు అని కనుక మనం అనుకుంటే అది కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఉన్నాయి. మరి ఈ లక్షణాలను మనం ఒకసారి గమనించినట్లయితే మరి కీర్తనల గ్రంథం మరి 76:1-2 కనుక చూస్తే ఆ అమ్మా యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలు నామము
గొప్పది. షాలోములో ఆయన గుడారం ఉన్నది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలేములో ఆయన గుడారం ఉన్నది అంటే పూర్వం ఎర్షలేం అని మన పేరు పూర్వకాలంలో ఆ ఎర్షలేంకి ఉన్నటువంటి పేరు ఏంటంటే షాలేము. మరి షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. మరి ఆ రోజులో అంత ప్రచురంలో లేనటువంటి ఈ ప్రాంతము. మరి కొందరు కూడా దీనికి ఇంకొక అభిప్రాయం ఏం చెప్తారంటే, మొరియా పర్వతం మీద యేసు ప్రభును సిలువేసినప్పుడు ఆ కింద ఉన్న ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతం ఉందో అది కూడా ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క షాలేము ప్రాంతం అన్నట్టుగా అంటారు పిల్లలు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి ఎప్పుడైతే దావీదు రాజు అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రాంతాన్ని అంతటి కూడా మరి ఈయన ఎవరు అంటే, మరి ఈయన ఒక వ్యక్తి అయితే మరి అలాంటి లక్షణాలు ఉన్నాయా? మరి ఈయన యేసు ప్రభువా లేకపోతే ఒక రాజు అయినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని షాలేం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజా అని మనం అనుకుంటే, మరి దీనిలో ఒకసారి మనం చూసుకుంటే మరి యెహోషువ గ్రంథము మరి 10వ అధ్యాయము 1వ వచనం కనుక చూసినట్లయితే మరి అక్కడ కూడా ఎవరు ఆ రాజుకు అనే విషయాన్ని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, యెహోషువ ఆయన్ని పట్టుకొనిన సంగతియు అతడు ఎరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు ఆయన్ని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనిసేదకు వినినప్పుడు. చాలా అదోనిసేదకు ఇక్కడ మరి యెరూషలేము రాజు ఎప్పుడైతే యెహోషువ యుద్ధం చేసినప్పుడు మరి అనేకమైన కానాను ప్రాంతాలు అన్ని జయించిన తర్వాత ఈ యెరూషలేము ప్రాంతాన్ని కూడా మరి జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు అదోనిసేదకు అనే దీనికి అర్థం ఏంటంటే ఈయన రాజు అని కాదు, కానీ అదొక దానికి ఉన్నటువంటి మీనింగ్ కనుక చూస్తే అదోనిసేదక్ అంటే రెండు పదాలు కలిగినటువంటి పదము. కాబట్టి మరి అదోన్ అంటే మరి ఆయన ప్రభువు. మరి ఇంకొకటి దాంట్లో ఇంకొక అర్థం ఏంటంటే సెదక్ అంటే నీతి. అంటే ఇది ఎవరికి పేరు పెట్టబడింది అంటే మరి నీతికి రాజు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. ఇక్కడ ఉన్నటువంటి అదోనిసేదక్ అంటే మరి భౌతికంగా కాదు, కానీ మనం ఆత్మీయంగా దీన్ని ఆలోచిస్తే దానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే నీతికి రాజు అయినటువంటి. మరి నీతికి రాజు అయినటువంటి ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మరి దీనిని బట్టి మరి ప్రభు అయిన సమాధానానికి అధిపతి అని చెప్పిన విధంగా కూడా మన గ్రంథంలో చూస్తాం. మరి ఇది ఎవరికి పేరు పెట్టబడ్డ సమాధానానికి అధిపతి అని ఎవరికి పేరు పెట్టబడిందంటే మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం మరి 6వ వచనం కనుక మనం చూస్తాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడుగా అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మరి దీనిని పేరుని బట్టి కనుక చూసుకుంటే మరి ఎవరి విషయంలో నెరవేరిందంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు విషయంలో నెరవేర్చబడ్డది. కాబట్టి ఈయన మెల్కీసెదకు దీనిని మనం ఇంకా ఆయన ఒక 7 లక్షణాలు మనం చూద్దాం. అది మొట్టమొదటిగా లక్షణం ఏంటంటే పేరును బట్టి కనుక మనం చూస్తే పేరును బట్టి కనుక చూస్తే మరి ఈయన ఎవరు? మెల్కీసెదకు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మరి ఇది మొట్టమొదటిగా. మరి రెండవదిగా మనము ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము దాంట్లో కొన్ని విషయాలు చూస్తే అక్కడ మరి మెల్కీసెదకు గురించి చాలా వివరంగా మనం రాసినట్టుగా మనం చూస్తాం పిల్లరా. 1 నుంచి 3 వచనాలు చదివినట్లయితే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రాహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుకున్నాడు. మరి మెల్కీసెదెకు మనం ఒకసారి
మరి పాత నిబంధనలు కనుక మనం ఆలోచిస్తే ప్రత్యక్ష గుడారంలో చేసేటువంటి పరిచర్య దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీలకు ఇచ్చాడు. మరి లేవీలో గోత్రం నుంచి వచ్చినటువంటి వారికి దానిలో ప్రధానుడు ఎవడంటే అహరోను. మొట్టమొదటి యాజకుడిగా అహరోనుగా మనం చూస్తాం. మరి ఇక్కడ చెప్పినటువంటి విషయాలు కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఏది అయినప్పటికీ యాజకుడిగా ఉన్నాడు. మరి ఆయన చూసినట్టు షాలేము రాజు మహోన్నతుడు. మరి షాలేము రాజు అని మనం చెప్పు, ఆయన నీతికి రాజు అన్నట్టుగా మరి ఒక ప్రాంతం అని కాదు, కానీ అదొక షాలేం అనేది ఒక పేరు. మరి ఆయన షాలేం అనే నీకు సమాధానము. షాలేం మనము చాలామంది కూడా షాలేం అని మరి కల్వరి మరి సతీష్ దేవత ఎవరైనా షాలేం మనమే ప్రైజ్ అంటే ఆయన దానికి సమాధానము కలుగును గాక అంటే ఇక్కడ ఉన్నటువంటిది కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఇక్కడ మరి మహోన్నతుడు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదెకు నిరంతరంగా యాజకున్నాడు. మరి ఈయన వచ్చినటువంటి ఈ మెల్కీసెదెకు ఎవరున్నారో ఈయన నిరంతరంగా యాజకుడుగా ఉన్నాడు. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అహరోను మొట్టమొదటి యాజకుడు అయినప్పుడు మరి వాళ్ళు నిరంతరం ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు మరణించిన తర్వాత మరి తన కుమారులు కానీ తన కుమారులు వాళ్ళందరూ కూడా యాజకులకి అవుతారు. కానీ ఈ యాజకుడు ఎవరంటే నిరంతరం ఉండవలసినటువంటి యాజకుడు. మరి దీన్ని కూడా మనం ఒకసారి ఆధారం చేసుకుంటే మరి ఇది ఎవరు అంటే మరి ప్రభు అయినట్టు నిరంతరంగా యాజకుడు ఎవరంటే మన ప్రధాన యాజకుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మరి అక్కడ ఉన్నటువంటి విషయాలు చూస్తే అప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఏంటంటే అహరోను మరి వాళ్ళందరూ యాజకులు లేవి గోత్రానికి వచ్చిన యాజకులు ఉన్నప్పటికీ మరి ఇక్కడే చెప్తున్నట్టు మాట ఏంటంటే ఈయన నిరంతరము యాజకుడిగా. మరి నిరంతరంగా ఎవరు యాజకుడుగా ఉంటారంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియులారా. కాబట్టి ఇది మనం రెండు చూసాం. మొట్టమొదటిగా పేరును బట్టి కనుక మనం ఆలోచిస్తే మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి రెండవదిగా మనం చూస్తే మరి ఆయన అబ్రాహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. రెండవది అబ్రాహామును ఆశీర్వదించాడు. మరి ఎవరు ఆశీర్వదిస్తారంటే మరి పెద్దవారే మరి చిన్నవారిని ఆశీర్వదిస్తారు. మరి యాకోబు యోసేపు తన ఇద్దరు మనిషి ఎఫ్రాయిమును యాకోబు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మరి యాకోబు తన యొక్క మన్మలను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఆయన పెద్దోడు కాబట్టి మరి ఇక్కడ కూడా దీన్ని బట్టి మొట్టమొదటిగా పేరుని బట్టి మరి ఈయన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మరి రెండవదిగా మరి ఇతడు ఆశీర్వదించాడు. మరి ఎవరు మెల్కీసెదెకు మనం 18వ ఆదికాండం 14:18 చూస్తే ఆయనను ఆశీర్వదించినట్టుగా చూస్తారు. మరి రెండు పాయింట్లు రెండు లక్షణాలు మనం చూసాం. మొట్టమొదటి ఆయన పేరుని బట్టి మరి ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మరి రెండవది ఏంటంటే మరి ఆయన అబ్రాహామును ఆశీర్వదించాడు కాబట్టి మరి ఎవరిని ఆశీర్వదించారు? అబ్రాహామే గొప్పోడు. ఆ రోజుల్లో అబ్రాహాము కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అబ్రాహాము మాత్రమే గొప్పవాడు. మరి విశ్వాసులకు మరి మనకు మన మన అందరు కూడా మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము కాబట్టి ఆయనను ఆశీర్వదించాలంటే ఆయన కన్నా గొప్పవాడే అయ్యాడు. మరి ఎవరు గొప్పవారంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియులారా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే మరి రెండు మనం చూసాం. మరి మూడవదిగా చూసినట్లయితే మరి కింది వచనం మూడవది చివరి వచనం చూస్తే మరి అర్థమించు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును వంశవలి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేదు. మరి ఈయన మరి ఎవరైతే ఒక మెల్కీసెదెకు గనుక మరి ఆ యొక్క షాలేము ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మెల్కీసెదెకు కనుక మనం అనుకుంటే మరి ఆయనకు భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. మరి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మరి తల్లి లేని మరి తండ్రి లేని వాడు వంశవల్లి కూడా లేదు అన్నట్టంటే మరి ఇది ఎవరికి ఉంటుందంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరి ఏముంటుందంటే తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు, వంశవల్లి ఉంటుంది. కానీ మరి ఇక్కడ ఈ మెల్కీసెదెకు ఇవి లేవు అని మరి లేఖనంలో చెప్తున్నప్పుడు మనం ఒకవేళ ఆయన కనుక ఆ యొక్క ప్రాంతాన్ని షాలేము ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజు మెల్కీసెదెకు కనుక అనుకుంటే మరి ఈ వాక్యము దానికి సరిపోదు. కాబట్టి ఈయన ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మీరు అనొచ్చు, అయ్యా మరి ప్రభువుకు తల్లి ఉంది కదా, మరియమ్మ ఉంది, మరి యోసేపు ఉంది కదా అని అంటే అది ఎప్పుడు ఆయన మానవ రీతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అతని అంతకు ముందే ఉన్నటువంటి వాడు, ఈ సృష్టింపబడక ముందే ఉన్నటువంటి వాడు. దానికి మనకు ఆధారం కావాలంటే మరి సామెతల గ్రంథము మరి 8వ అధ్యాయం ఒకసారి చూస్తే మరి అక్కడ దానికి ఆధారం మీరు అనొచ్చు ఏంది అని అంటే మరి మరియమ్మ మరి యోసేపు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీరు ఎట్లా కాదంటారని కాదు. కానీ ఆయన ఈ యొక్క లోక సృష్టింపబడక ముందే ఉన్నటువంటి దేవుడు కాబట్టి మరి దానికి ఆధారం మనం చూస్తే సామెతల గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయము మరి 22 నుంచి 26 వరకు సామెతల గ్రంథము
ఆపత్కాలమందు పూర్వకాలమందు చదవమ్మ చదువు. తన సృష్టి ఆరంభమున తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నిన్ను కలుగజేసెను. చదవమ్మ చదువు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. 8 మొత్తం చదవమ్మ, 22 నుంచి 26 వరకు. అంటే పూర్వకాలం ముందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. మరి దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, మనం అనుకోవచ్చు ఏంటంటే మరియమ్మ యోసేపు ఉన్నారు కదా, మరి ఆయన తల్లిదండ్రులు లేరని మీరు ఎట్లా అంటారు? ప్రథమమైన దానికంటే ఈ లోకంలో ఏమీ లేనప్పుడు, ఎలాంటిది లేనప్పుడు ప్రథమమైన దానిని నన్ను కలుగజేసినని అంటున్నాడు. మరి అదే 23 అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. మరి ఇక్కడ ఎంత క్లియర్ క్రిస్టల్గా చెప్తున్నాడు మాట అంటే, ప్రభు అయిన చాలామంది మరి క్రిస్మస్లో యేసు పుట్టాడు కదా, మరి యేసు పుట్టాడు కదా అని మనం అనుకుంటాం, కానీ ఆయన మనలను రక్షించడానికి ఎప్పుడో పుట్టినటువంటి వాడు మరి మనుష్య రీతికి లోకానికి రావడానికి ఒక సాధనంగా మరియను మరి యోసేపును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మరి ఇక్కడ ఇంకోటి 24 చూస్తే ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఏమి ప్రవాహ జలములు కానీ ఊటలు కానీ లేనప్పుడు నేను పుడుతుని. మరి అదేవిధంగా పర్వతములు స్థాపింపమునకు కొండలు పుట్టక మునుపు, మరి ఏమి లేనటువంటి ఈ పర్వతాలు అంటే ఈ సృష్టి ఆరంభము లేనప్పుడే నేను ఉన్నటువంటి దేవుడను అని. మరి ఇక్కడ మనము ఏదైతే మనము హెబ్రీ పత్రిక 7 మరి ఆ 3వ వచనంలో ఏదైతే చదువుతున్నామో, తండ్రి లేనివాడను మరి తల్లి లేనివాడను, మరి నాకు వంశవల్లి లేదు. మీరు అనొచ్చు, అయ్యా వంశవల్లి ఉంది కదా, ఆయన యూదే వంశం నుంచి వచ్చాడు కదని అనుకుంటే, ఆయన అంతకు ముందే ఉన్నటువంటి దేవుడు. మనం అది ఎరగకపోతే మరి మనము ఆయనను మన తప్పుగా ఆలోచించిన వారం అవుతాం ప్రియులారా. కాబట్టి మరి 26వ వచనంగా చూస్తే, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక. నేల మట్టి రవ్వంత అంటే చాలా అతి చిన్నమైన సూక్ష్మమైనది, రవ్వంత లేనప్పుడు నేను పుట్టి తిని అంటున్నాడు. మరి దీన్ని ఆధారం చేసుకుంటే మరి ఇది ఎవరు అంటే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రియులారా. మనం 3 చూసాము ఇప్పుడు. మరి మొట్టమొదటిగా ఏంటంటే పేరుని బట్టి చూస్తే మరి ఆయన యేసు క్రీస్తు అని. మరి రెండవదిగా కనుక చూస్తే మరి ఆయన అబ్రాహామును ఆశీర్వదించాడు కాబట్టి మరి దానిని బట్టి ఆయన యేసు ప్రభు అని చెప్పి చూడడం జరిగింది. మరి 4వది అతడు తండ్రి లేనివాడు, మరి అదేవిధంగా తల్లి లేనివాడు, వంశం లేనివాడు అని మూడు విషయాలలో మనం ఏది చూసినప్పటికీ ఆయన ప్రభు ఈ యొక్క లక్షణాలని ఎవరిలో ఉన్నాయంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఈ లక్షణాలు ఉన్నాయి పిల్లారా. కాబట్టి మరి తర్వాత కనుక మనము ఆలోచించినట్లయితే మరి ఇది ఏది అయినప్పటికీ మరి 7వ అధ్యాయం 4 నుంచి మరి 10 వరకు కూడా మనము చదివితే మరి అక్కడ కొన్ని విషయాలు ఇంకా తనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి మరి ఇది ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము మరి 4వ వచనం కనుక మనం ఆలోచన, ఆయన ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరి ఇక్కడ ఆగమ 10వ వంతు ఇచ్చాడు. మరి దశమ భాగం ఇచ్చినటువంటి అబ్రహాము ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు దశమ భాగం. మరి దశమభాగం ఎవరు స్వీకరిస్తారు? దశమ భాగం ఎవరికి ఇస్తామంటే మరి ఇప్పుడు మనము ఇప్పుడు ఈ సంఘాన్ని బట్టి మనం ఆలోచిస్తే మరి దైవ సేవకులకు మనము ఇస్తాము. కానీ ఆ కాలంలో అది ఎవరికంటే యాజకులకు ఇచ్చేవారు. మరి యాజకులు ఎవరు అంటే మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు ఉన్నటువంటి అహరోను. మరి వాళ్ళు యాజకులకు ఎవరైతే దశమ భాగం ఇస్తారో ఆ దశమ భాగం నుంచి వారికి వచ్చిన దానిలో దశభాగం తీసుకుపోయి ఎవరికి ఇచ్చేవాళ్ళంటే అహరోనుకి ఇచ్చేవాళ్ళు. మరి అహరోను ఎవరికి ఇచ్చిండంటే ఇక ఆయననే పెద్ద, దానికి ఇంకా అంతకంటే పైన ఎవరు లేరు కాబట్టి ఆయన ఎవరికి ఇచ్చినట్టుగా మన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో చూడం. కానీ మరి ఇక్కడ అబ్రాహామును చూసినట్లయితే ఆయన ఎవరికి ఇస్తున్నాడంటే మరి ఇక మెల్కీసెదెకు అయినటువంటిది ఆయనకు మరి దశమ భాగం శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను అంటాడు. శ్రేష్టమైన పాలలో మరి 10వ వంతు ఇచ్చెను.
మరి ఇది ఎవరంటే మరి దేవుడు అయితేనే మరి అబ్రాము కంటే గొప్ప, అహరోను కంటే గొప్పగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళే దాన్ని స్వీకరిస్తారు. కానీ ఎవరంటే వాళ్ళు ఇప్పుడు సేవకులు కాకుండా మీరు వేరే వాళ్ళకి దశమభాగం ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఇక్కడ కూడా మరి యాజకులకు అహరోనే గొప్పవాడు అంటే ఇది అంతా ఎందుకు మరి పౌలుకు ఎందుకు ఇదంతా వివరిస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువును నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయ్యా వాళ్ళకు దేవుడు గొప్పలు ఎవరంటే అబ్రాహామే మాకు దేవుడు, ధర్మశాస్త్రమే మాకు గొప్పది, ఈ ధర్మశాస్త్రం కన్నా అబ్రాహాం కన్నా మోషే కన్నా మాకు ఎవరు కూడా పెద్దవాళ్ళు లేరు కాబట్టి అని వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఈయన యూదుడు కాబట్టి ఈయన యూదులు అన్నప్పుడు తనకు ఎవరికైనా ప్రేమ ఉంటుంది, వాళ్ళు నశించిపోవద్దు, అనేక సంఘాలు కట్టినప్పటికీ నా యొక్క వంశమైనటువంటి ఈ యూదులు ఎవరు కూడా నశించపోవద్దని చెప్పి వాళ్ళను మరి యేసు తట్టు తిప్పడానికి ఈయన ఎవరంటే అహరోను కంటేనో మోషే కంటేనో అబ్రాహాము కంటేనో ఈయన గొప్పవాడు అన్నట్టుగా మనం చూస్తాం పిల్లారా. మరి కాబట్టి ఆ యూదులు ఇప్పటి కూడా మరి ఆ యొక్క యెరూషలేములో మరి యేసు ప్రభువును సాక్షాత్తు చూసినటువంటి వారు కూడా ఈ రోజు కూడా యూదులు యేసు ప్రభువును నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి మనమైతే మరి ఎంతో ఆయనను చూడనప్పటికీ ఆయన మీద విశ్వాసం కలిగి ఆయన మీద నిరీక్షణ కలిగి మరి ఆయన మరణ పునరుద్ధానములను జయించిన వాడని చెప్పి మనము ఆయనను విశ్వసిస్తున్నాం. కానీ మరి ఇప్పటి కూడా యూదులు ఆయన ఒక ప్రవక్తనో ఆయన ఒక ఏలియనో ఒక మోషని అన్నట్టుగా ఉన్నారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటిది ఆ యొక్క అనుమానాలన్నింటినీ నివృత్తి చేయడానికే మరి ఈయన మరి పౌలు గారు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. అనేక విధాలుగా వాళ్ళకు వివరించడానికి ఆయన మరి ఇది ఒక 10వ వచనం కనుక చూస్తే మరి ఏలా కనుక మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. మరి 9వ వచనం అంతేగాక ఒక విధమున చెప్పినలా 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాము ద్వారా దశాంశములను ఇచ్చాను. మరి ఇక్కడ అబ్రాహాము దశాంశాలు ఇచ్చినప్పటికీ దశమ భాగం ఇచ్చినప్పటికీ మరి ఇక్కడ చెప్తున్నట్టు మాట ఏంటంటే లేవి తన పితరుని గర్భములో. మరి ఇంకోసారి మనం చాలామంది ధర్మశాస్త్ర ప్రకారం మరి దశమ భాగం లేదు అనటం. కానీ మరి అబ్రాహాము ఉన్నటువంటి కాలంలో ఆయనకు ధర్మశాస్త్రమే లేదు కదా. మరి ధర్మశాస్త్రము లేనప్పుడే ఆయనకు దేవునికి దశమ భాగం ఇచ్చినట్టు చాలామంది దీని మీద అనేకమైనటువంటి వాదోపవాదనలు ఉంటాయి. ఎందుకు ఇవ్వాలి, నూతన నిబంధన ప్రకారం మనం ఇవ్వకూడదు అని. అది అంత కాదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మనకు వాక్యమే ఆధారం అని కాదు, మనకు దేవుడు ఆశీర్వదించాడు. మరి సంఘ పరిచయలో అనేకమైన పరిచయాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ప్రోత్సహించే వారికి ఉండాలి, వాటికి మనం సహకరించే వారికి ఉండాలి. అంతే తప్ప మన వాక్యాన్ని ఆధారం చేసుకొని కాదు. కానీ మరి వాక్యం అంటే ఇయ్యడము మంచిది. ఇప్పుడు అబ్రాహాముకు ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం ఆది కాండంలో ధర్మశాస్త్రమే లేదు కదా. మరి ధర్మశాస్త్రం లేనటువంటి కాలంలోనే మరి ఆయన మెల్కీసెదెకు మరి 10వ వంతు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి ఆనాటి కాలంలోనే మరి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఈరోజు మనం ఎందుకు మరి దేవుడు నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నారు పిల్లరా. కాబట్టి మరి మనం కూడా ఆ విధంగా మరి ఆ యొక్క అబ్రాహాము కలిగినటువంటి ఆ మంచి మనసు మరి అది కొట్టేయబడిందా అవన్నీ మనకు అవసరం లేదు. కానీ దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు కాబట్టి నాకు ఇచ్చిన ఒకవేళ నేను ఈ సంపాదించినంటే నాకు దేవుడు కనుక ఆరోగ్యం ఇవ్వకపోతే నేను సంపాదించలేను కదా. మరి మనము ఏది ఆరోగ్యాన్ని అయితే మనం కొనలేము. మరి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నువ్వు కష్టపడి పని చేయడానికి, నువ్వు వ్యాపారం చేయడానికి, మరి నీ ఉద్యోగం చేయడానికి మరి నానా విధాలుగా నేను దేవుడు ఆశీర్వదించాడు. మరి అక్కడ అబ్రాహాము చేసిన గొప్ప కార్యం ఏంటంటే తను ఆ కొల్లగొట్టిన దానిలో నుంచి మరి ఒక మెల్కీసెదెకు మరి ఎవరు తీసుకున్నారంటే ఈయన మెల్కీసెదెకు అంటే మరి ఈయన అబ్రాహాము కంటే మరి అహరోను కంటే గొప్పవాడు కాబట్టి ఎవరు తీసుకుంటారంటే గొప్పవాడే. మరి అహరోను కంటే గొప్పవాడైతేనే అది తీసుకుంటాడు కాబట్టి మరి దీన్ని కనుక మనము 10వ వంతు ఇచ్చిన దీన్ని కూడా మనం ఏంటంటే మరి ఈయన అబ్రాహాము చేసినటువంటి గొప్ప ఆయన అబ్రాహామే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎవరి పేరు? లేవి పేరు లిఖించబడ్డది. మరి మనము చేసినటువంటి కార్యము ఈరోజు మనతోనే పోదు కానీ మన తరంకు కూడా అది మిగిలి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ లేవి లేడు అప్పటికే. మరి అబ్రాహాముకు ఈసాకు లేడు. అయినప్పటికీ మరి ఇక్కడ చెప్తున్నాడు అంటే లేవి తన పితరుని గర్భంలో ఉండేనట్టు. లేవి తన పితరుని గర్భంలో ఉండేనట్టాడు. మరి లేవి కూడా 10వ వంతు ఇచ్చినట్టుగా మరి ఆయన అబ్రాహాం ఇచ్చినప్పటికీ వాళ్ళు ఇచ్చినట్టు అంటే మనం చేసినట్టు ఒక మంచి కార్యము మన తరంకు మన కుటుంబాలకు అందరి కూడా అది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఏదో మరి ఇది ధర్మశాస్త్రం లేదు కదా, ఇది కొట్టివేయబడింది కదా అని కాదు. కానీ మరి మనల్ని మనము
మనం అభివృద్ధి పరచుకోవాలంటే మరి అలాంటి నిర్ణయం మనం కలిగి ఉందాం పిల్లలు. కాబట్టి మరి ఇది మనం 4వది చూసాం. మరి 5వది కనుక మనం ఆలోచిస్తే మరి ఆదియు అయినను మరి జీవమునకు అంతమైనను లేనివాడై ఉండును. మరి ఇది చూసినట్లయితే ఆది అయినను మరి జీవమైనను అంతమైనను లేనివాడు. మరి ఆదియు అంతము లేనటువంటి వాడు ఎవరు అంటే మరి ఎవరు? ఆది అంతము లేనటువంటి వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మరి అది ప్రకటన గ్రంథం 22 మనం ఒకవేళ 13లో కనుక చూస్తే 22:13 ప్రకటన గ్రంథం 22:13లో చూస్తే అల్పయు ఒమేగయు మొదటివాడను కడపడివాడను ఆదియు అంతమునై ఉన్నాను. మరి ఇక్కడ సాక్షాత్తు మరి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసి మరి దేవుని ఇదిగో మరి ఆయన చెప్పినటువంటి మాట, నేనే అల్పయు ఒమేగను మొదటివాడను కడపడివాడను ఆదియు అంతమునై ఉన్నాడు. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఆదియు అయినను మరి జీవమునైనను అంతమైనను లేనివాడు ఎవరు అని అంటే మరి అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథంలో కూడా మరి 22:13లో మనం చూసాం పిల్లరా. మరి తర్వాత కింది కనుక వచ్చి కింది మరి ఇది ఒక 4వ మరి ఇదొక 3వ వచనంలో కింది చివరి లైన్ మనం చూసినట్లయితే మరి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన ఎవరు? మెల్కిసెదెకు అంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మరి దేవుని కుమారుని ఎవరు పోలి ఉన్నారంటే మరి అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. కాబట్టి మరి ఇది కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో మరి దేవుని కుమారుడా ఏంది అనేది 1వ అధ్యాయం మరి 13వ వచనం చూస్తే తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని. మరి ఎక్కడ మనుష్య కుమారుని ఎవరు? మరి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన ఆత్మవశుడై ఆయన చెప్తున్నటువంటి పద్మాసులో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీపస్తంభం మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచితిని. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే మరి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఉన్నదని ఈ ఎబ్రీ 7:3లో చూసినట్లయితే మరి పోలి ఉన్నాడు కానీ ఆయన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కాదని ఒక డౌట్ వస్తుంది. కాబట్టి దానికి ఈ లింక్ ఆధారమే ఏంది అని అంటే మరి ఇక్కడ యోహాను చూస్తున్నాడు. యోహాను కూడా ఏమంటున్నాడంటే మరి ఆయన మనుష్య కుమారుని అని చెప్తున్నాడు పిల్లరా. కాబట్టి మనం 5 విషయాలు ఇప్పటివరకు చూసాం. 5 విషయాలలో కూడా మరి అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకే మరి సాదృశ్యంగా ఉంది. మరి ఈయన ఏంటంటే రాజును మరి అదేవిధంగా యాజకుడిగా ఉన్నటువంటి వాడుగా మనం మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి ఏలి మరి ఆయన యాజకుడుగాను మరి అదేవిధంగా ప్రవక్తగానే ఉంటాడు. అదే మరి సమయలను చూసినట్లయితే ఏలిగా ఉంటాడు, ప్రవక్తగా ఉంటాడు, మరి ఆయన యాజకునిగా కూడా ఉంటాడు, ఒక న్యాయాధిపతి కూడా ఉంటాడు పిల్లారా. కాబట్టి ఆ విధంగా మరి చూసినట్లయితే మరి దేవుడు కూడా 2 కలగలిపినటువంటి వాడు. మరి అహరోను అయితే కొన్ని రోజులు ఉండిపోయేటువంటి వాడు, ఈయన నిరంతరమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడంటే అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మరి ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మరి చివరిగా మనం చూసినట్లయితే మరి మెల్కిసెదెకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మరి ఎప్పుడైతే మరి మోషే ఆ పొదలో ఉన్నప్పుడు కూడా అది మరి చాలామంది పండితులు ఏం చెప్తున్నారంటే ఆ మోషను దర్శించినటువంటి వాడు కూడా ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మరి గిద్యోను ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయులు తమ పంటనంతా నాశనం చేస్తున్నప్పుడు ఆయన ఒక గానిగ వద్ద దాచుకొని ఆ గోధుమలు దొరల కొట్టుకున్నప్పుడు కూడా మరి వచ్చినటువంటి వారు ఎవరు అని అంటే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అని మరి చాలామంది బైబిల్ పండితులు ఆ విషయాన్ని చెప్తారు పిల్లారు. కాబట్టి మరి ఈయన మనం చూసిన ఏ విషయంలో అయినప్పటికీ మరి ఈయన తండ్రి లేనివాడుగా అన్ని రకాలుగా చూసినప్పటికీ మరి ఈయన ఎవరు అని అంటే ప్రభు అయిన ఈ మెల్కిసెదెకు ఎవరైతే వచ్చారో ఈయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని చెప్పవచ్చు. మరి అదేవిధంగా మరి చివరిగా చూస్తే మరి మనల్ని మరి ఆయన యాజకుడిగా ఉన్నటువంటి దేవుడు, మరి ఆయన రాజుగా ఉన్నటువంటి దేవుడు మరి నిన్ను నన్ను ఏమి చేయాలనుకుంటున్నాను కనుక ఆలోచిస్తే మరి ఆయనను అబ్రాహామును కలిసిన విషయాన్ని కూడా మరి మనము యోహాను సువార్తలో మనం చూస్తాం. మరి ఎప్పుడు కలిశాడు, మరి అబ్రాహామును కలిసినని అంటున్నాము. దానికి ఆధారం ఉందా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే స్వయంగా చెప్పినటువంటి మాటను మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 56-59 చూసినట్లయితే యోహాను సువార్త తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని
మిగుల ఆనందించెను. చదవమ్మా, చదువు. అది చూచి సంతోషించును అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే. ఒక్కసారి ఆగం. అంటే ఇక్కడ 56లో కనుక మనం చూసినట్లయితే, మీ తండ్రి అయిన అబ్రాహాము ఆ దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించను. ఇది ఎవరు? సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట. ఏంది అని అంటే, మరి మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినమున చూతునని మిగుల ఆనందించుచు అది చూచి, మరి ఎక్కడ చూశాడు అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో. మరి దానికి ఇది కూడా మనకు ఆధారమే. ప్రభు అయిన యేసుక్రీస్తే మెల్కీసెదెకు అనడానికి మరి ఆయన చూసినటువంటి దేవుడు. మరి ఇక్కడ కూడా చెప్తాం, మీ తండ్రి అబ్రాహాము నా దినము చూత మిగుల ఆనందించి అది చూసి సంతోషించను. అందుకు యూదులు, నీవు ఇంకనూ 50 సంవత్సరాలు లేవే. మరి దాన్ని ఎప్పుడైతే యేసుప్రభు ఈ మాట చెప్పాడో, మరి యేసుప్రభు తన పరిచర్యకు వచ్చింది ఏంటంటే, ఆయన చేసినటువంటి పరిచర్య బహు కొద్ది కాలమే. ఆయన వచ్చి నువ్వు 30 సంవత్సరాలు కూడా లేనటువంటి వాడవు. మరి నువ్వు అబ్రాహామును చూసిన అబ్రాహాము నువ్వు కలుసుకున్న అబ్రాహాము నన్ను చూసి ఆనందించును అంటున్నావు. ఇది నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి ఆయనను యేసుప్రభు రాళ్లతో కొట్టాలని వాళ్ళు ఆలోచించారు పిల్లరా. కాబట్టి అది కంటిన్యూ చదవం. 57 అందుకు యూదులు, నువ్వు ఇంకా 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రాహామును చూచితివు అని అతనితో చెప్పగా, యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి అబ్రాహాము పుట్టక ముందే మరి యేసు ప్రభు ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు మరి ఆ దేవాలయంలో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా మన అబ్రాహాము కంటే ముందున్నటువంటి దేవుడనని మరి ఆయన చెప్పడం మనం చూసిన పిల్లలు. అంటే దాదాపుగా 2 అబ్రాహాముకు కలిసినప్పటికీ మరి యేసు ప్రభు మాట్లాడిన దానికి దాదాపుగా 1800 నుంచి 2000 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉంది. మరి యేసు ప్రభువు ఎక్కడైతే ఇది మాట్లాడాడో, మరి అబ్రాహామును ఎక్కడైతే దర్శనం, ఆ యొక్క ఆదికాండం 14వ అధ్యాయంలో ఎక్కడైతే దర్శనం ఇచ్చాడో దీనికి సుమారుగా చూసుకుంటే మరి 1800 నుంచి 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి దానిని వాళ్ళు ఏమంటారంటే నువ్వు అని ఆ విధంగా చేయడం మనం చూసాం పిల్లరా. కాబట్టి చివరిగా మరి ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 ఏప్రిల్ రాసినటువంటి పత్రిక, ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణము రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఆయన చెప్తున్నట్టు మాట, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగి, మార్పు లేదుగా ఆయననే యాజకుడు. ఒకవేళ అహరోను ఉంటే కొన్ని రోజులుండి తరం వారు ఏదో ఒక రోజు మరణించేవాళ్ళు, కానీ ఈయన యాజకత్వం ఏంటంటే నిరంతరం ఉన్నవాడు, మార్పు లేనటువంటి వాడు. మరి ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున మరి మనకు దేవుడు మన పక్షాన మరి దేవుడు తండ్రి అయిన దేవునికి మరి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి అదే విషయం ఇక్కడ మరి దేవుని వచ్చువారి పక్షాన్ని విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక మరి ఆయన నిరంతరము జీవించే దేవుడు. మరి ఈ యొక్క ఎబ్రీ పత్రికలో చెప్పిన ప్రతిదీ కూడా మరి ఆయన కలిగినటువంటి గ్రంథకర్త అయినటువంటి మరి యొక్క పౌలుకు ఏందనంటే, యూదులైనటువంటి తన జాతి అయినటువంటి ప్రజలు ఏ విధము చేతనైనను వారి లోపల ఉన్నటువంటి ఆ అబ్రాహాము మీద, ఆ మోషే మీద, అహరోను మీద అవన్నిటిని తీసివేస్తే వారందరికంటే గొప్పవాడు, వారందరికంటే నీతిమంతుడు, మరి ఆయననే మన పక్షాన మరి దేవుని విజ్ఞాపన చేయవాడని, ఎంతో వాళ్ళు రక్షించబడడానికి, వాళ్ళు మారు మనసు పొందడానికి మరి ఇదంతా కూడా మరి పౌలు ఆ ఎబ్రిలకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి మరి దేవుడు ఈ విధంగా ఇన్ని కార్యాలు చేశాడు కదా, మరి నీకు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? మరి ఆయన ఏదైతే పొందుకున్నాడో మరి ఆయన యాజకుడు ప్లస్ అదేవిధంగా ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. మరి నన్ను కూడా ఎవరైతే మరి మానవ మనసు పొందే రక్షణ అనుభవంలోనికి వస్తారో మరి దేవుడు కలిగినట్టు ఆ 2 రాజు ప్లస్ అదేవిధంగా మరి ఆయన ఆ యొక్క ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటిది మరి నీకు నాకు అనుగ్రహిస్తాను మరి దేవుడు చెప్తున్న పిల్లలు. మరి ప్రకటన గ్రంథం 1:6 చూసినట్లయితే మరి ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి
మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే మరి నీకు నాకు ఒకవేళ మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం అనుకుంటే మరి దేవుడు చెప్పినటువంటి ఏంటంటే నేను ఒక యాజకునిగా, ఒక రాజుగా చేస్తానని మరి దేవుడు తన లేఖనం ద్వారా మరి ఈ యొక్క అపోస్తలుడైన అంటే యోహాను ద్వారా మరి చెప్పినట్టుగా మనం చూస్తాం పిల్లరా. మరి ఇదే విషయాన్ని మరి పేతురు కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక. అమ్మా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు నీ గురించి నా గురించి చెప్తున్నట్టు మాట మరి ఆయన రాజులైన యాజక సమూహము. మరి ప్రభు ఏదైతే పొందుకున్నాడో, ఏదైతే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడో, మరి ఏదైతే ఆయన ఒక రాజుగా ఉన్నాడో మరి దాన్ని ఎవరికి ఇస్తానంటాడో మారు మనసు పొందిన వారికి అది అనుగ్రహిస్తానని చెప్పాడు. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారానికి మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి కల్వరి శిలువలో యేసు ప్రభు ఆ శిలువలో మాట్లాడిన మాటలు మరి చివరి మాట దేవా నా యొక్క ఆత్మ నీకు అప్పగిస్తూ చెప్పినప్పుడు ఆ దేవాలయపు తెర ఏదైతుందో అది రెండుగా చినిగినట్టుగా మనం రెండుగా అది విడిపోయినట్టుగా చినిగిపోయినట్టుగా చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక బలులు మరి మామూలుగా ప్రత్యక్ష గుడారం అంటే మొట్టమొదటిగా ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. మరి ఆవరణలో ఎవరు ఉంటారంటే విశ్వాసులు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారంటే యాజకులు ఉంటారు, మరి అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారంటే ప్రధాన యాజకులు ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవరు కూడా బలి అర్పించవలసిన అవసరం లేదు. మరి ఎవరు కూడా నేను పెద్ద నువ్వు చిన్న అనేది ఎవరు లేరు. సేవకులైన ఎవరు అందరికీ దేవుడు అనుగ్రహించేటువంటి కృపను మరి చివరిగా ఒక మాట చెప్పుకొని సమయమైంది కాబట్టి చివరి ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. మరి ఒక వ్యక్తికి ఒక 2 పక్షులు తీసుకున్నాడంట. ఆయన 2 పిట్టెలు తెచ్చుకున్నాడంట. పిట్టెలు తెచ్చుకొని వాటికి కొనుక్కొని వచ్చి ఆ బోన్లో పెట్టి అనునిత్యము వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని కూడా ఆయన వారికి ఇస్తున్నాడంట. ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు వచ్చాడంట. అయ్యో నువ్వు పక్షులను తీసుకొచ్చి ఆ బోన్లో పెట్టి బంధించావు కదా, మరి దానికి కావాల్సినటువంటిది సమస్తాన్ని నువ్వు సమకూరుస్తున్నావు కదా, మరి ఎందుకు వాటిని బంధించావు? వాటిని వదిలేస్తే మరి అవి స్వేచ్ఛగా మరి చెట్ల మీద అక్కడిక్కడ ఈ లోకమంతా కూడా అవి సంచరిస్తాయి కదా, మరి నువ్వు ఎందుకు వాటిని బంధించావని తనకు అడిగిన ఆయన అన్నాడు, అయ్యో నేను వెలపెట్టి కొన్నాను, వాటికి నేను డబ్బులు ఇచ్చి కొన్నాను, అనునిత్యము వాటికి కావలసిన ఆహార పదార్థాలన్నిటిని నేను పెడుతున్నాను కాబట్టి మరి వాటిని నేను వదలను అన్నప్పుడు లేలే నీ వదిలే అంటే ఆ మరి నాకు ఇంత ఖర్చు అయింది, ఆ 2 పక్షులు నేను తీసుకొని వాటిని పోషించడానికి ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు ఏంటంటే మరి 5,000 అయింది, మరి నువ్వు నాకు 5,000 ఇస్తావా, నేను వదిలిపెడతానని అన్నాడంట. మరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన 5,000 ఇచ్చిన తర్వాత ఆ బోనుల నుంచి ఆ పక్షులను తీసి ఆ బోను యొక్క డోర్ తీసినప్పుడు మరి అవి పోలేవంట ప్రియులరా, అవి అక్కడనే ఉన్నాయంట. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకున్నాం అంటే మరి క్రైస్తవులమైనటువంటి మనము కూడా మరి వాటికి విశాలమైనటువంటి ప్రదేశం ఉంది, మరి ఆ విశాలంగా స్వేచ్ఛగా తిరగవచ్చు. కానీ వాటికి ఏం అలవాటు అయిపోయిందంటే ఆ బోనులో ఉండే అలవాటు అయింది, కానీ అది బయటి ప్రపంచం తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విశ్వాసులు కూడా ఈరోజు మరి ఈ లోకంనే ప్రేమిస్తున్నారు, కానీ ఆ లోకం కంటే శాస్త్రమైన పరలోక రాజ్యంలో మరి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క పరదేశం గురించి మనకు తెలియడం లేదు. కానీ నువ్వు లోకాన్ని విడిచి మరి నీ పాపాన్ని విడిచి నీ దుష్టతను విడిచి నువ్వు దేవుని మారు మనసు పొందితే నీకు దేవుడిచ్చేటువంటి ఆ పరదేశంలో దేవుడిచ్చేటువంటి ఆ మన్నాను మరి దేవుడి ప్రతిదీ నువ్వు పొందుకుంటావంటే మనం ఏమనుకుంటాం అంటే నాకు ఈ లోకమే బాగుంది. ఆ పక్షులు ఏ విధంగా అయితే మరి అవి విడిచిపెట్టినప్పటికీ అవి ఏ విధంగా అయితే పోవడం లేదో మరి క్రైస్తవమైనటువంటి మనము కూడా మనకు దేవుని వాక్యం ఇంత చెప్తున్నప్పటికీ ఇన్ని రకాలుగా బోధించినప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇంకా అవి మనకు స్వేచ్ఛ వచ్చినప్పటికీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ నేను పాపంలోనే జీవిస్తాను, నాకు పాపంలోనే సంతోషం ఉంది, నాకు పాపంలోనే సమస్తం ఉంది, మరి అన్ని స్వేచ్ఛ దీనిలో అన్ని చేసుకోవచ్చు అని
మరి ఆ విధంగా ఉన్నారు. కానీ మరి మనం ఆ విధంగా లేకుండా మరి దేవుడు ఇచ్చేటటువంటి ఆ పరదేశం నువ్వు నేను పొందుకోవాలంటే మనం ఏమి చేయాలంటే మారు మనసు అనుభవంలోనికి మనము రావాలి ప్రియులారా. కాబట్టి అలాంటి కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని విరిచి పంచిపెట్టడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మెల్కీసెదెకు ఎవరనే విషయాన్ని మరి నీ గ్రంథంలో మరి గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి దాన్ని బట్టి మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని మేమందరము తెలుసుకొని నాయన ప్రభా, మరి ఆయన ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి ఇక ఏ బలిని మేము అర్పించవలసిన అవసరం లేదు. నువ్వు బలిగా అయినటువంటి గొప్ప దేవుడు నాయన. మేము ఇంకా కూడా లోకమునే ప్రేమిస్తున్నాం, కానీ మరి ఆ యొక్క శాస్త్రమైనటువంటి పరలోక రాజ్యాన్ని మేము ప్రేమించేవారిగా లేక ఉంటున్నామేమో. మరి నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించవు, కానీ మరి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆత్మీయమైన జీవితంలో ఎదిగేటటువంటి కృపను దేవా మాకు మీరు నూతన దయాకిరీటం ఎందుకు ఇచ్చారంటే ఇకనైనా నా బిడ్డ మారుతాడేమో, ఇకనైనా నా బిడ్డ నా తట్టు తిరుగుతాడేమో, ఇకనైనా నా బిడ్డ నశించిపోవద్దని ఒక ఆశ కలిగి ఒక సంవత్సరాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఈ ఇచ్చినటువంటి సంవత్సరాన్ని మేము సద్వినియోగం చేసుకొని నాయన ప్రభా నీ నిత్య రాజ్యానికి వారసులైనటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానాయన ప్రభు యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.